ఓనర్ని, కారు ఓనర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా విచారించాల్సింది ఈ వైపుగా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా కత్తి మహేష్ని 2021లో చంపేశారు. సో ఇప్పుడు ఇతన్ని చంపేశారు. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్కి యాంటీగా గట్టిగా మాట్లాడిన వాళ్ళే అనేది. నిజానికి ఇద్దరివి యాక్సిడెంట్లే. కత్తి మహేష్ది కూడా యాక్సిడెంట్లో డ్రైవర్ మిరాక్లస్ గా తప్పించుకున్నాడు. అప్పుడు ఏంటంటే ఆగి ఉన్న వెహికల్ని గుద్దారు. దాని తర్వాత కొద్ది రోజులు చెన్నై అపోలోలో ఉండి కత్తి మహేష్ చనిపోయాడు. ఇప్పుడు ఇది కూడా యాక్సిడెంట్ లాగా కనబడుతుంది, కానీ తనకి తల మీద, ముఖం మీద, ఎడమ చేతి మీద గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా క్లియర్ గా ఇదే అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ బుక్ లో ఏముంది అన్న చర్చ కూడా మొదలైంది. నిజంగా పవన్ కళ్యాణ్ అవమానిస్తూ రాశాడని నా దగ్గర ఆ బుక్ లో ప్రధానంగా పవన్ కళ్యాణ్, ఎందుకంటే కాంగ్రెస్ హటావో అనే స్లోగన్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కాబట్టి ఒక నేషనల్ పార్టీని హటావో అంటాడు. అట్లాగే నాకు పదవులన్నీ తుచ్చమైనవి అన్నాడు. అంటే రాజ్యాంగాన్ని పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నాడు కాబట్టి ఇతనికి రాజకీయాల్లోకి వచ్చే అర్హత లేదు అన్నట్టుగా ఫస్ట్ చాప్టర్ ఒక ఇంట్రడక్షన్ రాశాడు. పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో, ఎందుకు ఇప్పుడు టైటిల్ పెట్టాను అదని. రెండోది పివి గుర్తున్నాడు, ఎన్టీఆర్ నీకు గుర్తు లేదు అన్నట్టుగా ఒక చాప్టర్ ఉంది. తర్వాత వైఎస్ఆర్ బ్రతుకు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నావు, చనిపోయినాక ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు అనేది. కేసీఆర్కి ఒక న్యాయం, పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం అనేది ఒక చాప్టర్. ఆ తర్వాత లోనావాలా రిసార్ట్ లో ఏం జరిగింది అనేది ఒక ఇది క్రియేట్ చేశాడు. దాని తర్వాత ఆడవాళ్ళని నేను అవమానించలేను అని కొటేషన్లో పెట్టి పవన్ కళ్యాణ్ విమర్శించాడు. ఆ తిక్కకు లెక్కేమిటి, హౌ మచ్ అని పెట్టాడు. అంటే నువ్వు ఎంత డబ్బులు తిన్నావు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ లో అనేది ఒక చాప్టర్. తర్వాత రాజకీయ సినిమా డ్రామా అనేది ఒకటి. తర్వాత మళ్ళీ నీకెందుకురా పెళ్లి అనే ఒక పాట దాన్ని కోట్ చేసి పవన్ కళ్యాణ్ మల్టిపుల్ మ్యారేజెస్ మీద రాశాడు. దాని తర్వాత వెనక మాట రాశాడు. దాని తర్వాత అనుబంధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సులో ప్రసంగాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగాల్ని ఇచ్చాడు. ఇది ఆయన చాప్టర్స్. మొత్తంగా ఇది 140 పేజీల కంటే ఎక్కువ లేదు. సో ఈ చిన్న బుక్లెట్ అనమాట ఇది. సో ఇది కానీ అప్పట్లో బాగానే సంచలనం అయితే క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ కొంతమంది చెప్పేది ఏంటంటే ఎందుకు ఈ బుక్ రాశాడు అన్నప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. అప్పట్లో నా పవన్ కళ్యాణ్ మీద అయితే సెన్సేషన్ వస్తుందని ఉద్దేశంతోనే రాశానని కూడా చెప్పుకున్నాడు. మిత్రులు కూడా కొంతమంది కామన్ ఫ్రెండ్స్ అడిగితే ఇతను అప్పుడు ఆ దృష్టితోనే రాశాడు. అది సక్సెస్ కూడా అయింది. ఆ తర్వాత ఆయన ఏమీ పెద్దగా సాహిత్యంలో కానీ ఏమీ కృషి చేయలేదు. తనకు మాత్రం సాహిత్యమైన ఇంట్రెస్ట్ ఉంది. పిహెచ్డి మాత్రం రావూరి భరద్వాజ మీద పిహెచ్డి చేశాడు. అది కూడా సాంస్కృతిక శాఖ పబ్లిష్ చేసింది. సో ఇప్పుడు ఈయన హత్యకు పవన్ కళ్యాణ్కి ఎటువంటి సంబంధం ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014లో బుక్ రాస్తే ఇప్పుడు ఎందుకు ఆయన చంపుతారు? ఈ మధ్యకాలంలో ఆయన ఏమి పవన్ కళ్యాణ్కి యాంటీగా కానీ మాట్లాడట్లేదు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్కి కానీ లేకపోతే జనసేనకు కానీ ఎటువంటి సంబంధం లేదు అనే మాట వినిపిస్తుంది. ఈవెన్ బ్రదర్స్ కూడా జనసేన మీద ఇంకొకరి మీద అనుమానాల కంప్లైంట్లో లేవు. ఉంటే కంప్లైంట్లో చెప్పేవాళ్ళు కదా, అదేమీ లేదు. ఇంకొక వార్త ఏంటంటే ఈయన కొన్ని రకాల వ్యాపారాలు అవి చేసేవాడు, కొంత పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగేవాడు. అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ యాంగిల్లో ఏమన్నా జరుగుండొచ్చు అనేది కూడా ఒక వెర్షన్. కానీ ఆ కంప్లైంట్ లో మాత్రం ఎవరు చేసి ఉంటారు అనే అనుమానం కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలే. హత్య అనే అనుమానం మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బ్రదర్స్. ఎవరు చేశారు అనేది మాత్రం చేయలేదు. కాకపోతే సోషల్ మీడియాలో కత్తి మహేష్ని పక్కన పెట్టి ఇది పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు లేకపోతే మొత్తానికి రిలేటెడ్ టు జనసేన హత్యలు అన్నట్టుగా జనసేనకి తగిలించడానికి ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ మనం ఆలోచిస్తే ఇది పోలీసులు తేల్చే వరకు ఇలాంటి పుకార్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అలాంటి హత్య రాజకీయాలు ఇప్పటి వరకు ఎక్కడా లేవు. కాబట్టి ఆయనకి ఆపాదించడం కానీ జనసేన వాళ్ళు అటాక్ చేయడం కావచ్చు, మిగతా ఉన్నాయి. కానీ హత్యలు జనసేన పార్టీ కూడా చేసిన దాఖలాలు లేవు. కాబట్టి దీన్ని తేల్చకుండా దీన్ని తీసుకెళ్లే వాళ్ళ అకౌంట్ లో వేయడం అనేది కరెక్ట్ కాదు. సార్ కొంతమంది అంటే ఇతర పార్టీలు ఏమైనా చేయించిన కుమ్మక్కయ్య అనేది కూడా వ్యక్తం అవుతుంది. సో అది కూడా ఎక్కడ మనకి కంప్లైంట్ లో ఇతను ఏ రకంగా కూడా ఇంపార్టెంట్ ఫిగర్ కానప్పుడు వేరే పార్టీలు అంత రిస్క్ తీసుకొని ఇతను చంపి అకౌంట్ అట్లుంటే వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసేవాళ్ళు కదా. అటువంటి ప్రచారం కూడా వైసీపీ కానీ ఇంకెవరు కూడా ప్రచారం చేయట్లేదు. ఓన్లీ ఈయన మిత్రులే కొంతమంది రాస్తున్నారు తప్ప వైసీపీ ఏమి రంగం లేదు ఇతనే చంపేశాడని ప్రచారం చేయట్లేదు. కాబట్టి ఇది తేల్చాల్సింది పోలీసులు. థ్యాంక్ యూ.